మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రతిపక్షం అసత్య ప్రచారాలతో ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనుకుంటున్నా ప్రభుత్వం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ప్రభుత్వం గత విధానాలను కొనసాగిస్తూ పెట్టుబడిదారులకు నమ్మకం కల్పిస్తోంది. $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణాన్ని కేటీఆర్ తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుగారు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు. ప్రతిపక్షంగా చేస్తా ఉన్న సందర్భంలో మేము దాన్ని తప్పకుండా ధీటుగా ఎదుర్కొంటాం అధ్యక్ష. ఈ రోజు వారు చెప్తా ఉన్నారు చరిత్రను మేము ఎప్పుడు కూడా పక్కన పెడతలేము అధ్యక్ష. పునాదులు ఎక్కడ వేయటం జరిగింది 92 సంవత్సరాల్లో పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు ఆ రోజు లిబరలైజేషన్ పాలసీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష, ఈ రోజు ఈ తెలంగాణ శాసనసభలో అందరం కూర్చున్నాం అధ్యక్ష. దీనికి మూలం ఎవరు? మూల కారణం ఎవరు? సోనియా గాంధీ గారు ఆ రోజు నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు వారి ఆలోచన విధంగా మీరందరూ కూడా ఉండేదాని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు వారినే మర్చిపోయారు, వారిని అడ్డగోలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేయకుంటే ఈ రోజు ఉంటుండే అధ్యక్ష. ఎవరిని కూడా మేము మర్చిపోవు. అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన సేవలను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. ఈ రోజు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట చెప్పారు, పాలసీ విషయంలో పాలసీ కంటిన్యూయేషన్ చేశాం అనేక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కానీ ప్లాట్ఫామ్ లో గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాలసీలను కూడా కంటిన్యూస్ గా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అది కాదా అధ్యక్ష? కాదా అధ్యక్ష? అది పాలసీ పెరాలసిస్ లేకుండా చూసే కార్యక్రమం వెళ్తున్నామని ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష. ది కంటిన్యూయేషన్ ఆఫ్ ద పాలసీ ద మెయిన్ అసెట్ ఫర్ దిస్ స్టేట్ టు డెవలప్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఎనీబడి వుడ్ హ్యావ్ బిల్ట్. అందుకోసమే 1992 నుంచి ఎందుకు చెప్తున్నా కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ అధ్యక్ష. పక్క రాష్ట్రాలు చూస్తా ఉన్నాం మనం, కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎన్ని వారు ప్రామిసెస్ చేసినా రేపు 99 పైసలకు 1 ఎకరం వారి కమర్షియల్ ప్లేసెస్ ఇచ్చినా గానీ అక్కడ పోయడానికి పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉంది. ఈరోజు మేము 10 సంవత్సరాలు ఉంటాం, ఇంకా ఉండాలి. ఇంకెవరైనా వచ్చినా గానీ దాని తదుపరి కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉండదని ఒక ఇన్వెస్టర్ కి నమ్మకం, ఒక పెట్టుబడిదారికి నమ్మకం ఇస్తా ఉన్నాం కనుకనే ఈ విధంగా పరిశ్రమలు వస్తా ఉన్నాయి, పారిశ్రామిక సంబంధించిన వాతావరణం పెరుగుతా ఉంది. దాన్ని మీరు అడ్డుకోవద్దని చెప్తా ఉన్నాను. సరే, మీ హయాంలో మీరు చేసింది కావచ్చు, దానికి 10 అంతలు చేయాలనే ఆలోచన ఉండటం తప్ప, ముందుకు తీసుకెళ్లడం తప్ప, దానికి 100 సార్లు తీసుకెళ్లడం తప్ప 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, $200 బిలియన్ ఒక విజన్ పెట్టుకొని ఒక్క అడుగు తర్వాత ఇంకో అడగడం తప్ప అధ్యక్ష. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇది తప్ప. ఏదైనా మనం చేస్తున్నప్పుడు ఎవరైనా చిన్నపాటి విద్యార్థి కూడా అనుకుంటాడు, మేము ఈ ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, లేకుంటే బీకాన్ చదువుకొని సీఏ కావాలన్నా, లేకుంటే ఇతర చదువులు చదువుకొని ఏదో ఏదో లక్ష్యం పెట్టుకుంటారు అధ్యక్ష. నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకున్నావా? నీకు ఇంకే రాలేదు, ఓ క్లాసే పాస్ కాలేదు, 2వ క్లాస్ పాస్ కాలేదు, 3వ క్లాస్ పాస్ కాలేదని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ప్రజల విశ్వాసాలను కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడొద్దని మా గౌరవ శాసనసభ్యులు మరి కేటీఆర్ గారికి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.